హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ అండ్ రిపోర్ట్స్. ఈ వారం మనం హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ గురించి అప్డేట్ గురించి తెలుసుకుందాం. అలానే మిగతా చాలా చిత్రాల గురించి అప్డేట్ గురించి తెలుసుకుందాం. ముందుగా వచ్చి మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న కొత్త MCU మూవీస్ గురించి తెలుసుకుందాం. మార్వెల్ స్టూడియో నుంచి వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం అవెంజర్స్ డూమ్స్డే ఎంతో ప్రత్యేకమైన చిత్రం. అందులో ప్రమోషన్స్లో భాగంగా ఈరోజు అవెంజర్స్లోని విలన్గా నటిస్తున్న విక్టర్ వాన్ డూమ్ ఒక క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇది చాలా అద్భుతంగా కెమెరా యాక్యురేట్గా ఉంది. ఎంతో భారీ తారాగణంతో ఈ సినిమా నిర్మిస్తున్నారు. అలానే దీంట్లో విక్టర్ వాన్ డూమ్తో పాటు మిగతా క్యారెక్టర్ పోస్టర్ను ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అందులో మిస్టర్ ఫెంటాస్టిక్, యాంట్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, స్కార్లెట్ విచ్, స్పైడర్ మ్యాన్, సెంట్రీ, బ్లాక్ ప్యాంథర్ వంటి క్యారెక్టర్ ఉన్నాయి. ఐరన్ మ్యాన్ తర్వాత రాబర్ట్ డౌనీ జూనియర్ చేస్తున్న మొదటి క్యారెక్టరు, అలానే ఆయన చేస్తున్న మొదటి MCU మూవీ కాబట్టి ఆయన సినిమా మీద చాలా అంచనాలు పెరిగిపోయినాయి. తర్వాత వచ్చి హ్యారీ పాటర్ సిరీస్ HBO Maxలో త్వరలో రాబోతున్న హ్యారీ పాటర్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. సినిమాలోని ఎలా చూసామో ఇప్పుడు బుక్ అడాప్టేషన్తో HBO Maxలో వస్తుంది. దీనికి వార్నర్ బ్రోస్ వాళ్ళు ప్రొడక్షన్ హౌస్గా వ్యవహరిస్తున్నారు. కొత్త డైరెక్షన్లో ఈ సినిమా వెబ్ సిరీస్ అనేది రాబోతుంది. బుక్ ఉన్నట్టే సిరీస్లో ఉంటాయని పాత ఒరిజినల్ హ్యారీ పాటర్ డైరెక్టర్ ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. తర్వాత వచ్చి జాక్ స్పారో క్యారెక్టర్ జానీ డీప్ తన విరాట్ డిఫార్మేషన్ తర్వాత జాక్ స్పారోగా మళ్ళీ చేయబోనని ప్రకటించారు. కానీ ప్రొడ్యూసర్ మాత్రం జాక్ స్పారోకి ఛాన్స్ ఉంటే మళ్ళీ జానీ డీప్లో మాట్లాడి తనని సినిమా కోసం ఒప్పిస్తానని చెప్పారు. కానీ జాక్ స్పారో క్యారెక్టర్ మీద చేస్తానన్న ఎప్పుడు అఫీషియల్గా జానీ డీప్ చెప్పలేదు. ఆ తర్వాత వచ్చి సంథింగ్ DC నుంచి వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్ సిరీస్లో ఇదే ఒకటి. ఈ మధ్యన వస్తున్న స్పెక్యులేషన్ ప్రకారం ఈ సినిమా కానీ వెబ్ సిరీస్ కానీ తీసే అవకాశం ఉందని బయట ఇన్సైడ్ టాక్గా ఉంది. ఈ వెబ్ సిరీస్కి చాలా మంచి పేరే వచ్చింది. అలానే సినిమా కానీ వెబ్ సిరీస్ కానీ తీసే అవకాశం ఉంది. తర్వాత అప్డేట్ వచ్చి జేమ్స్ బాండ్ 007 ఫస్ట్ నైట్. ఈ క్యారెక్టర్ ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ని క్యారెక్టర్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూసినప్పుడు ఈథన్ హంట్ వైబ్స్ అని అనిపించాయి, లేదా జేమ్స్ బాండ్గా టామ్ క్రూజ్ ఫేస్ తీసుకున్నారని అనిపించింది. కానీ అది ప్యాట్రిక్ స్టూవర్ట్ అని తర్వాత తెలిసింది. తర్వాత వచ్చి సూపర్ గర్ల్ మూవీ అప్డేట్స్. ఈ సినిమాలో సూపర్ గర్ల్గా ఆలయం విడ్స్మన్ నటిస్తుంది. ఆమెతో పాటు లోబోగా జాన్సన్ మామా నటిస్తున్నారు. ఈ క్యారెక్టర్ ఇప్పటికీ ప్రొడక్షన్ ఉంది సినిమా. ఆ తర్వాత అప్డేట్ వచ్చి సూపర్ మ్యాన్ సీక్వెల్. ఈ సంవత్సరం రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన సినిమా సూపర్ మ్యాన్ DC రీబూట్ నుంచి వస్తున్న మొదటి మూవీ. అలానే బాక్స్ ఆఫీస్ గారు ఈ నెల జూలైలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్తో నడుచుకుంటూ వెళ్ళి $600 మిలియన్ వసూలు చేసింది. దానికి సీక్వెల్గా సూపర్ మ్యాన్ ఆఫ్ టుమారో టైటిల్ పెట్టారు. ముందుగా అసలుకి సూపర్ గర్ల్ ఉమెన్ ఆఫ్ టుమారో అని టైటిల్ అనుకున్న తర్వాత అది సూపర్ గర్ల్గా మార్చి మ్యాన్ ఆఫ్ టుమారోగా పెట్టారు. సూపర్ మ్యాన్ 2 మ్యాన్ ఆఫ్ టుమారోగా జేమ్స్ గన్ అఫీషియల్గా ప్రకటన చేశారు. ముందుగా సూపర్ మ్యాన్ కూడా సూపర్ మ్యాన్ లెగసీ అని పెట్టి తర్వాత దాన్ని సూపర్ మ్యాన్ మార్చారు. ఇప్పుడు సీక్వెల్కి మ్యాన్ ఆఫ్ టుమారో అని పెట్టారు. ఇలా జేమ్స్ గన్ అనేక మార్పులు చేసి DC యూనివర్స్ ముందుకు. హలో ఫ్రెండ్స్, మార్వెల్ స్టూడియోస్ ఇన్సైడ్ టాక్ ప్రకారం అవెంజర్స్ డూమ్స్డే చాలా భారీ తారాగణంతో నిర్మిస్తాం వల్ల ఇందులో విలన్గా విక్టర్ వాన్ డూమ్ అయిన మెయిన్ క్యారెక్టర్ ఎవరైనా ఇప్పట్లో చెప్పలేని ఇన్సైడ్ టాక్. అట్లానే గ్యాంబిట్తో పాటు 20 నిమిషాల ఫైట్ సీన్ ఉంటుందని విక్టర్ వాన్ డూమ్కి ఇన్సైడ్ టాక్ ఉంది. అలానే ఇందులో చాలా భారీ తారంగా ఉండటంతో మెయిన్ లీడ్గా మిస్టర్ ఫెంటాస్టిక్ లేదా కెప్టెన్ అమెరికాగా శామ్ విల్సన్ ఉండే అవకాశం ఉన్నదంటాం ఖచ్చితంగా ఇప్పట్లో చెప్పలేని విషయం. అలా చూసుకుంటే అవెంజర్స్ డూమ్స్డే ట్రైలర్ కానీ సినిమా వచ్చేంత వరకు మెయిన్ హీరో ఎవరు, మెయిన్ క్యారెక్టర్ ఏమిటి అనేది చెప్పటం ఇప్పట్లో కష్టమని చెప్పాలి. తర్వాత మూవీ అప్డేట్స్ వచ్చి హ్యారీ పాటర్. లేటెస్ట్ హాలీవుడ్ అప్డేట్స్ ప్రకారం హ్యారీ పాటర్ సిరీస్ అనేది దాదాపు కొత్తగా ఉన్న బుక్కి చాలా దగ్గరగా అనుకూలంగా ఫ్యాన్స్కి నచ్చే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ కాస్టింగ్లో కూడా అనేక మార్పులు చేయకుండా చాలా తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ వార్నర్ బ్రోస్ వాళ్ళు HBO Max వాళ్ళు ముందుకెళ్తున్నా అని ఇన్సైడ్ టాక్ వినిపించింది. హలో ఫ్రెండ్స్,
మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న కొత్త సినిమా అవెంజర్స్ డూమ్స్డే. ఇది అవెంజర్స్ సిరీస్లో వస్తున్న 5వ భాగం. ఇది మార్వెల్ స్టూడియోస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సినిమా. ఇందులో భాగంగా మార్వెల్ స్టూడియోస్ రూసో బ్రదర్స్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళని డైరెక్ట్ చేయమన్నారు. అవెంజర్స్ డూమ్స్డేలో దాదాపు 30 మంది హీరో క్యారెక్టర్లు ఉంటాయి. అందులో విలన్గా విక్టర్ వాన్ డూమ్ ఆర్డీజే పోషిస్తున్నారు. ఆయన యొక్క క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ని ప్రమోషన్స్ భాగంగా విడుదల చేశారు. ఇదిగో విక్టర్ వాన్ డూమ్గా ఆర్డీజే. ఈయన క్యారెక్టర్ చాలా అద్భుతంగా కామిక్ యాక్యురేట్గా ఉంది. అలానే మిగతా క్యారెక్టర్ ఒక పోస్టర్గా రిలీజ్ చేశారు. ఇక చాలా బాగున్నాయి. అలానే కెప్టెన్ అమెరికా లుక్ స్కార్లెట్ జోహాన్సన్ స్కార్లెట్ విచ్గా ఉన్నారు. అలానే ఐరన్ మ్యాన్ తర్వాత ఆర్డీజే చేస్తున్న మొదటి మార్వెల్ మూవీ కామిక్ క్యారెక్టర్ ఇదే. ఆయన విక్టర్ వాన్ డూమ్గా ఎలా నటించారని చూడాలని తెర మీద ఆసక్తిగా ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ మై ఛానల్. అలానే ప్లీజ్ కామెంట్ అబౌట్ దిస్ ఛానల్ ఇన్ మై ఛానల్. అలానే ఆర్డీజీ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు మై ఛానల్.